హలో నమస్తే, నేను అశోక్. తిరుమల పరకామణికి సంబంధించిన వ్యవహారాన్ని గత కొంతకాలంగా చూస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి హయాంలో, అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు టీటీడీకి సంబంధించి తిరుమల పరకామణిలో జరిగినటువంటి చోరీ మీద ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ అంశానికి సంబంధించి తెలిసే దాని వెనకంతా కూడా ఒక కుట్ర జరిగింది. కుట్ర జరిగినా కూడా అప్పుడున్నటువంటి ప్రభుత్వం కావచ్చు, అప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్ కావచ్చు, దాని మీద సరిగా రెస్పాన్స్ తీసుకోలేదు. ఒక వ్యక్తి తప్పు చేసినా కూడా, ఒక వ్యక్తికి సంబంధించి తప్పు చేసినప్పటికీ కూడా అతన్ని వదిలేశారంటూ కూడా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దాని మీద తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. పరకామణికి సంబంధించి నిజంగానే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో, దొంగతనం చేసినటువంటి ఆ డాలర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి అప్పుడు లోకాయుక్తలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన ఆస్తులన్నింటినీ కూడా టీటీడీకి రాసిచ్చారు. టీటీడీకి రాసిచ్చిన తర్వాత అతన్ని చేసినటువంటి తప్పు అంగీకరించి ఆ ఆస్తులన్నీ కూడా టీటీడీకి ఇచ్చిన తర్వాత అతన్ని కూడా వదిలేశారు. అతను నేను తప్పు చేశాను, దేవుడి ముందు క్షమాపణ కోరుకుంటున్నా అంటూ కూడా వేడుకుంటూ ఉన్నారు. అయినప్పటికీ కూడా దాన్ని ఇప్పుడు మళ్ళీ బయటకు తీసుకొచ్చారు. ఒక పెద్ద కాంట్రవర్సీ చేస్తూ ఉన్నారు. దేవుడు అంటే సెన్సిటైజ్ ఇష్యూస్ని మళ్ళీ పొలిటికల్గా మార్చుకొని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవడానికి, ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడానికి దీన్ని దారి తీసుకుంటూ వస్తున్నారు. సరే, పరకామణికి సంబంధించిన వ్యవహారం ఏం జరిగింది ఏంటనేది కూడా ఇప్పటిదాకా మనందరం చూస్తూ వచ్చాం. నిజంగానే ఒకవేళ అది తప్పు జరిగింది కాబట్టి అతను తప్పు ఒప్పుకున్నాడు. దానికి సంబంధించి ఆయన మూల్యం కూడా చెల్లించుకున్నాడు. అతను ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా తిరుమల స్వామివారికి ఇచ్చేందుకు కూడా అతను సిద్ధపడి ఆ ఆస్తులన్నింటినీ కూడా టీటీడీకి కూడా అందజేశాడు. ఆ తర్వాత అతన్ని అప్పుడున్నటువంటి టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేదంటే అంతకుముందు ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు, ఇష్యూకి సంబంధించి ఇప్పుడు మళ్ళీ స్టిల్ దీని మీద కూడా ఇంకా విచారణ జరుగుతుంది. దీని వెనకాల ఇంకా మీరే ఉన్నారు అనేటువంటి ఒక చర్చను కూడా టీడీపీ కావచ్చు, టీడీపీ మీడియా ఛానల్స్ కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. సరే, నిజంగా అది తప్పు జరిగిందా, ఏం జరిగింది, దాని వెనక ఎవరున్నారు, నిజంగానే వీళ్ళు ఆరోపిస్తున్నట్టు సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ ఉంటే దాని మీద విచారణ చేయండి. వాళ్ళందరి పాత్ర కూడా ఉందని చెప్పేసి మీరు ఒకవేళ నిర్ధారిస్తే, వాళ్ళందరి పాత్ర కూడా ఉందని చెప్పేసి మీరు ప్రూవ్ చేయగలిగితే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోండి. వాళ్ళని చట్టపరంగా, న్యాయపరంగా ఎలాంటి శిక్షలు వాళ్ళకి వేయాలో అది వేయండి. అంతవరకు కూడా మేము స్వాగతిస్తున్నాము. దాని మీద కూడా పూర్తి స్థాయిలో రాజకీయ అంశాలకు సంబంధించి వాటన్నిటిని పక్కన పెట్టేసి పూర్తి స్థాయిలో పారదర్శకంగా విచారణ జరిపించి ఎవరైతే తప్పు చేసినటువంటి వ్యక్తుల మీద చర్యలు తీసుకోండి. అది పక్కన పెట్టద్దు. ఇప్పుడు మరొక వీడియో సంచలనంగా మారుతుంది. ఆ వీడియో ఏంటంటే, సింహాచలం అప్పన్న సన్నిధిలో సేమ్ ఎలాగైతే తిరుమల పరకామణికి సంబంధించినటువంటి చోరీ జరిగిందో అలాంటి చోరీ కూడా ఇటీవల సింహాచలంలో జరుగుతూ వచ్చింది. ఇది చాలామందికి తెలిసి ఉంటుంది. అసలు మేబీ ఏ న్యూస్ ఛానల్ కావచ్చు, ఏ మీడియా కావచ్చు, కనీసం దానికి సంబంధించిన వార్తను టెలికాస్ట్ చేసిన పరిస్థితి కూడా ఇప్పటివరకు తెలియదు. నిన్న జగన్మోహన్ రెడ్డి మాట్లాడేంత వరకు కూడా ఈ ఇష్యూకి సంబంధించి నిజంగానే సింహాచలంలో దొంగతనం జరిగిందా, ఇప్పుడు ఎలాగైతే పరకామణి లాగా 80,000 రూపాయలని, $80,000 సంబంధించిన ఆ నోట్లని ఎలాగైతే పట్టుకున్నారో అలానే సింహాచలంలో కూడా 500 రూపాయల నోట్లని, 115 నోట్లని ఒక పేపర్లో చుట్టేసి స్వామివారి హుండీ లెక్కించే సమయంలో ఒక పేపర్లో ఆ 500 నోట్లని, 115 నోట్లని ఒక పేపర్లో చుట్టేసి అతను తీసుకెళ్తున్నటువంటి సమయంలో అది వేరే వాళ్ళు చూసి వాళ్ళని పట్టుకొని దొరికిన తర్వాత వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. దానికి సంబంధించి కూడా అసలు ఏం జరిగిందనేది కూడా ఈ వీడియో చూద్దాం. ఈ వీడియోలో మనకి క్లియర్గా తెలుస్తుంది. ఆ తర్వాత దానికి సంబంధించి విశ్లేషిద్దాం. ఈ దేవస్థానంలో పనిచేస్తున్న రెగ్యులర్ ఎంప్లాయీ కొనతాల రమణ, అలాగే అవుట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేసిన సురేష్. అంటే ఈ రమణ ఆయన ఒక కాగిత పేపర్, వేస్ట్ పేపర్లో చుట్టి ఒక బండిలో సురేష్కి ఇవ్వడం. సురేష్ ఏమో అక్కడ ఉండి ఏదైతే ఓపెన్ చేస్తామో ఒక కేసు సెట్ దేవస్థానం వారి దగ్గర ఉంటుంది, ఒక సెట్ ఏమో ఏసీ ఆఫీస్ నుంచి వచ్చే దగ్గర ఉంటుందని ఆ బ్యాగులో ఒక బ్యాగులో పెట్టడం జరిగింది. అది నేను చూసి వెంటనే మా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని వెళ్ళి చెక్ చేయమంటే అందులో 111 500 నోట్లు అందులో ఉండడం జరిగింది. ఇమీడియట్గా పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం, ఆ నోట్లు ఏదైతే ఉన్నాయో విత్ నెంబర్స్తో పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. అంటే ఈయన చెప్పేది ఏంటంటే, క్లియర్ కట్గా అక్కడ దొంగతనం జరిగిందని చెప్తున్నాడు. ఆయన కూడా ఆలయానికి సంబంధించినటువంటి ఒక అధికారి, ఆలయంలో పనిచేసినటువంటి ఒక అధికారిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయన నిజంగా అక్కడ ఏం జరిగిందో దాన్ని కూడా చూసి మనకి మొత్తం వివరణ కూడా ఇస్తున్నారు. ఇక్కడ మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. ఇక్కడ స్వామివారికి సంబంధించినటువంటి ఏదైతే భక్తులు ఇచ్చినటువంటి ఉంటాయో వాటన్నిటినీ కూడా, భక్తులు ఇచ్చేటువంటి వాటన్నిటినీ కూడా ఎలా లెక్క పెడుతున్నారో కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ మెయిన్గా ఇప్పుడు నాకు వస్తున్నటువంటి ఒక సందేహం ఏంటంటే, క్లియర్ కట్గా ఆయన చెప్పింది ఏంటంటే 111 నోట్లు, 500 రూపాయలకి సంబంధించిన 111 నోట్లని
ఇద్దరు వ్యక్తులు, ఒకళ్ళు రెగ్యులర్ ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉండేటువంటి ఒక ఎంప్లాయీ, అలాగే ఇంకొక వ్యక్తి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, వీళ్ళిద్దరూ కలిసి 111,500 రూపాయల నోట్లని అక్కడ ఉండేటువంటి ఒక కొన్ని వేస్ట్ పేపర్స్లో చుట్టేసి ఆ డబ్బులన్నింటినీ కూడా తీసుకొని వెళ్తాము, ఆ డబ్బులన్నింటినీ కూడా దాచిపెట్టడం నేను చూశాను. చూసి ఆ వీడియోనంతా కూడా నేను తీసుకెళ్ళి పోలీసులకి చెప్పాను, పోలీసులు వాళ్ళని అరెస్ట్ చేశారు, ఆ తర్వాత వాళ్ళని విడుదల చేశారని చెప్పేసి కూడా మనకి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. మరి స్వామివారి సన్నిధిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ఇన్ఫ్యాక్ట్ ఇది సెప్టెంబర్ 1లో జరిగినటువంటి అంశం, ఫస్ట్ వీక్లో జరిగినటువంటి అంశం ఇదంతా కూడా. సో మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 55,000 రూపాయలు 500 నోట్లకు సంబంధించి 111 నోట్లు వాళ్ళు ఏదైతే చెప్తున్నారో 55,500 రూపాయలు నోట్లని వాళ్ళు డైరెక్ట్గా స్వామివారికి భక్తులు కానుకగా ఇస్తే ఆ 55,500 రూపాయలని నోట్లని అడ్డంగా దోచేస్తూ దొరికిపోయినటువంటి ఇద్దరు వ్యక్తులకు సంబంధించి తీసుకున్నటువంటి చర్యలకి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? వాళ్ళిద్దరిని ఏం చేశారు? జస్ట్ సస్పెండ్ చేసి పక్కన పడేశారు. ఒక అతనేమో అవుట్ సోర్సింగ్ సంబంధించిన వ్యక్తినేమో అతను మాకు సంబంధం లేదు, అవుట్ సోర్సింగ్ సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన మీద మేము ఏం చర్యలు తీసుకోలేమని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక రెగ్యులర్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో ఆ రెగ్యులర్ ఎంప్లాయీని మేము సస్పెండ్ చేశామని చెప్పేసి చెప్తున్నారు. సస్పెండ్ చేస్తే సరిపోతుందా? మీరు ఇలాగే కదా చెప్తుంది. ఈరోజు పరకామణికి సంబంధించి దొంగతనం జరిగిందని చెప్పేసి మీరు వీడియోలు తీసి మరి బయట పెట్టేసి మరి విమర్శలు చేస్తున్నారు కదా. మరి అలాంటి దొంగతనము, అలాంటి డబ్బులకి సంబంధించిన ఒక దొంగతనము ఈరోజు సింహాచలం ఆలయంలో జరిగినప్పుడు మరి దాని మీద కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏంటి? ఈ డబ్బులు కదా సింహాచలానికి స్వామివారికి ఇచ్చినటువంటి డబ్బులు, అవి డబ్బులు కదా, అవి భక్తులు వేసినటువంటి కానుకలు కదా, అవి భక్తులు వేసినటువంటి కానుకలకు సంబంధించి వాళ్ళ మనోభావాలకు సంబంధించిన అంశం కదా. తిరుమలకు సంబంధించిన డబ్బులు మాత్రమే డబ్బులా? తిరుమలకి సంబంధించినటువంటి స్వామివారికి వేసినటువంటి కానుకలు మాత్రమే కానుకలా? ఈ స్వామివారికి వేసినటువంటి డబ్బులు కావచ్చు, కానుకలు కావచ్చు, అవి మీ పర్టికులర్కి మీ కన్సల్టేషన్స్లోకి రావా? దీని మీద ఎందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? దీని మీద ఎందుకు కూటమి ప్రభుత్వం మాట్లాడలేదు? కనీసం దీని మీద ఎందుకు కనీసం ఒక వార్త కూడా రాయట్లేదు? సింహాచలంలో ఇంత పెద్ద దోపిడీ జరిగిందని చెప్పేసి నిన్న ఒక మాజీ ముఖ్యమంత్రి మాట్లాడేంత వరకు మీకు మీ పరిధిలో లేదంటే అప్పుడు ఆలయానికి సంబంధించిన ఈవో ఏం చేస్తున్నాడు? ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఏం చేస్తున్నారు? ఆ ప్రాంతాలకు సంబంధించిన మంత్రులు ఏం చేస్తున్నారు? లేదంటే ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? వాళ్ళ పరిధిలో తెలియకుండా ఇవన్నీ జరుగుతూ వచ్చాయా? మళ్ళీ ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తిని కూడా స్టేషన్కి సంబంధించి కనీసం స్టేషన్లో వెంటనే బెయిల్ ఇచ్చి పంపేశారు. 41A నోటీసులు ఇచ్చేసి వెంటనే అక్కడి నుంచి అక్కడ పంపించారు. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? మరి దీని మీ వెనకాల ఎవరన్నా వ్యక్తులు ఉన్నారా? మరి మీరు ఈ ఒక్కసారే ఈ దొంగతనం చేశారా? ఇంతకుముందు కూడా దొంగతనం చేశారా? మొదటిసారి మీరు దొంగతనం చేస్తూ దొరికారా? అంతకుముందు కూడా ఏమైనా దొంగతనం చేశారని చెప్పేసి ఎందుకు దీని మీద విచారణ జరపట్లేదు? దీని మీద ఎందుకు సిట్ వేయలేదు? ఇప్పుడు పరకామణికి సంబంధించి సిట్ వేశారు, దాని మీద విచారణ చేస్తున్నారు. అప్పుడు అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులను విచారణ చేస్తున్నారు. అప్పుడు టీటీడీ చైర్మన్గా పనిచేసినటువంటి సుబ్బారెడ్డిని పిలిచి విచారిస్తున్నారు, కరుణాకర్ రెడ్డిని పిలిచి విచారిస్తున్నారు. మరి ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ టీటీడీకి చెందినటువంటి ఈవో ఏదైతే ఈ సింహాచలానికి సంబంధించిన ఈవో మీకు తెలిసినటువంటి వ్యక్తిని నియమించుకున్నప్పుడు, ఆలయానికి సంబంధించిన ఈవోలందరూ మీ వాళ్ళు అయినప్పుడు, ఇలాంటి ఒక దొంగతనం జరిగినప్పుడు 55,500 రూపాయలు అడ్డంగా దొంగతనం చేస్తూ దొరికినటువంటి ఒక వ్యక్తికి సంబంధించి ఫుటేజ్ కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంటే మరి ఆ వ్యక్తి మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఆ వ్యక్తికి సంబంధించినటువంటి చర్యలు ఎందుకు కూటమి ప్రభుత్వం తీసుకోవడానికి వెనకడుగు వేసింది? అంటే వీళ్ళందరూ కూడా మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులు, వీళ్ళందరూ కూడా మీ పార్టీకి చెందినటువంటి సానుభూతి పరులు కాబట్టి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవడానికి మీరు వెనకడుగు వేశారా? ఈయన కూడా దేవుడే కదా. కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది భక్తులు కూడా సింహాచలం వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వాళ్ళకి ఏదైనా మంచి జరిగితే, వాళ్ళకి ఏదన్నా స్వామివారి ఆశించిన విధంగా వాళ్ళకి ఏదన్నా జీవితంలో మంచి జరిగి వాళ్ళ కుటుంబంలో జరిగితే వాళ్ళందరూ కూడా కానుకల రూపేణా ఆ స్వామివారికి ఇస్తారు. మరి ఆ కానుకలన్నింటినీ కూడా ఈరోజు ఇలా దొంగలుగా కొంతమంది వ్యక్తులు దోచుకుంటూ ఉంటే, అడ్డంగా 55,000 రూపాయలని దోచుకుంటూ వీడియో ఫుటేజ్తో సహా దొరికిపోతే ఆ వ్యక్తి మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకు? టీటీడీకి సంబంధించి స్వామివారి పరకామణి వ్యవహారంలో చూపిస్తున్నటువంటి శ్రద్ధ, టీటీడీకి సంబంధించిన స్వామివారి పరకామణి కేసులో మీద ఉన్నటువంటి శ్రద్ధ, ఎందుకు సింహాచలం స్వామివారి హుండీ కలెక్షన్స్లో దొంగతనం జరిగితే దాని మీద ఎందుకు మీకు శ్రద్ధ లేదు? టీటీడీ మీద అయితే రాజకీయం చేయొచ్చు. టీటీడీ మీద అయితే అప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది, వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు టీటీడీ చైర్మన్లుగా ఉన్నారు, వాళ్ళ మీద రాజకీయం చేయొచ్చు. హిందూ కార్డుని ఉపయోగించుకొని హిందూ కార్డుని ముందు పెట్టి వాళ్ళ మీద బురద జల్లొచ్చు అనేటువంటి ఒక అంశంతో మీరు ముందుకు వెళ్తున్నారు తప్పితే ఎక్కడా కూడా దేవుడి మీద గౌరవం లేదు, దేవుడి మీద భక్తి లేదని క్లియర్ కట్గా ఈ ఒక్క ఇన్సిడెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎందుకు సింహాచలానికి సంబంధించిన ఈ ఇన్సిడెంట్ మీద ఇప్పటివరకు మీరు చర్యలు తీసుకోలేదు? ఇప్పటివరకు వాళ్ళిద్దరికి సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారు? ఎవరైతే ఉద్యోగులు ఉన్నారో ఇద్దరు ఉద్యోగులకు సంబంధించి క్లియర్ కట్గా చెప్తూ వచ్చారు. ఇద్దరు ఉద్యోగులు, ఒక ఆయనేమో కొనతాల రమణ, ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉన్నారు ఆ ఆలయానికి సంబంధించి. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఆలయంలో ఇదే హుండీకి సంబంధించిన కలెక్షన్స్ అన్నింటినీ కూడా లెక్కేస్తూ ఉన్నాడు. మరి అంతకుముందు ఏం జరగలేదా? మరి దీని మీద కూడా విచారణ జరగలేదా?
ఒక్క టైంలోనే ఒక్కసారే 55,000కి సంబంధించిన 500 నోట్లని 111 500 నోట్లని ఒక చిత్తు కాగితాల్లో కట్టలాగా చుట్టేసి తీసుకెళ్తాడని చెప్పేసి రెడ్ హ్యాండెడ్గా దొరికినప్పుడు మరి అంతకుముందు ఇలాంటి దొంగతనాలు కూడా జరిగే ఉంటాయి కదా. ఇలాంటి దొంగతనాలు జరిగినప్పుడు ఆయనకి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఇప్పుడు ఈ అవుట్ సోర్సింగ్ వ్యక్తి అని చెప్పేసి చెప్తున్నారు, అవుట్ సోర్సింగ్ సంబంధించిన వ్యక్తికి సంబంధించి ఏం డిసిషన్స్ తీసుకున్నారు, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, వాటన్నిటికి కూడా చెప్పాలి కదా. సో వాటి మీద మాత్రం మనం మాట్లాడడం, మనం అధికారంలో ఉన్నప్పుడు ఏమైనా తప్పులు జరిగితే మాత్రం వాటి మీద మనం స్పందించము. కానీ గత ప్రభుత్వంలోనో లేదంటే అంతకుముందు ప్రభుత్వంలోనో ఏదైనా తప్పులు జరిగితే వాళ్ళ మీద బురద జల్లడానికి, వాళ్ళ మీద విమర్శలు చేయడానికి మాత్రము మనం ముందు పరిగెత్తుకుంటూ వస్తాము, మనం ముందు విమర్శలు చేయడానికి మాత్రము సిద్ధంగా ఉంటాం. మరి సింహాచలం స్వామివారికి సంబంధించి మరి వాళ్ళకి స్వామివారిగా సింహాచలం ఏదైతే మనం అప్పన్నని ఎంతో గొప్పగా చెప్పుకుంటామో మరి ఆయనకి ఆ దేవుడుగా వాళ్ళకి కనపట్లేదో మరేమో నాకు తెలియదు. కానీ లేదంటే భక్తులు వేసినటువంటి సింహాచలం కుండీలో వేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, కానుకలు ఏవైతే ఉన్నాయో అవి కానుకలుగా వాళ్ళకి కనపట్లేదేమో మాకు తెలియదు. కానీ దీని మీద మాత్రం స్పందించడంట. కేవలం టీటీడీకి సంబంధించి తిరుమలకి సంబంధించి పరకామణి వ్యవహారంలో మాత్రము కూటమి ప్రభుత్వం వెంటనే ఒక స్విట్నెస్ ఉంది, వెంటనే దానికి సంబంధించి విచారణ చేస్తుంది. దీని వెనక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆ డబ్బులన్నీ దోచేసి అతను తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారని చెప్పేసి పదే టీవీలో డిబేట్లు పెట్టి పదే టీవీలో ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మరి ఈ సింహాచలానికి సంబంధించి ఈ 55,000 సంబంధించిన నోట్లకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో మరి ఈ డబ్బులన్నీ కూడా చంద్రబాబు నాయుడికి చేరాయా, లోకేష్కి చేరాయా, లేదంటే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి చేరాయా, లేదంటే అక్కడ ఈఓ దగ్గర నుంచి ఎవరికన్నా వెళ్ళాయా అనేది కూడా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. లేదంటే మాత్రము గతంలో మీరు ఏదైతే ఆరోపణలు చేశారో, ఇప్పుడు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో అవన్నీ కూడా రాజకీయంగా చేసినటువంటి ఆరోపణలుగా మాత్రమే దేవుడు కూడా పరిగణించే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి ఈ విమర్శలన్నీ కూడా దేవుడు సెంట్రిక్గా చేస్తున్నాడు. దేవుడిని ముందు పెట్టి మీరంతా కూడా వెనకాల రాజకీయం ఆడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి ఆడినా, మీరు ఆడినా, ఇంకొకరు ఆడినా సరే, ఎవరైనా సరే దేవుణ్ణి ఈరోజు కూడా మీ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఆయన మధ్యలో పెట్టి చుట్టూరు మీరంతా కూడా రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశానికి సంబంధించి సింహాచలంలో ఏదైతే అడ్డంగా డబ్బులు కొట్టేస్తూ దొరికిపోయినటువంటి ఇద్దరు వ్యక్తులకు సంబంధించి మీరు తీసుకున్నటువంటి చర్యలు, వాళ్ళ దగ్గర నుంచి మీరు ఈ ఒక్కసారి ఇలా దొంగతనం చేశాడా, అంతకుముందు ఏమైనా చేశారనేటువంటి అంశానికి సంబంధించిన విచారణ ఎందుకు చేయలేదో కూడా భక్తులకు చెప్పాలి. స్వామివారిని ఆరాధించేటువంటి కొన్ని లక్షల మంది భక్తులకు కూడా ఈ అంశం మీద క్లారిటీ ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. ఎలాగైతే మన తిరుమల ప్రతిష్టని కాపాడటం కోసము మీరంతా కూడా రాత్రి పగలు పనిచేసి స్వామివారికి గత ప్రభుత్వం అప్రతిష్ట పాలు తీసుకొచ్చిందని చెప్పేసి ఎలాగైతే మాట్లాడుతున్నారో, మరి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత, మీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సింహాచలం అప్పన్న స్వామికి సంబంధించి అక్కడ కొంతమంది వ్యక్తులు చేసినటువంటి అపచారం వల్ల మీ ప్రభుత్వానికి కూడా మచ్చ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మచ్చని కడుక్కోవడానికి, ఆ మచ్చని సంప్రోక్షణ చేసుకోవడానికి మెట్లు కడగటము, లేదంటే కింద నుంచి పైదాకా నీళ్లు పోయడం పక్కన పెట్టేసి దీని మీద కూడా విచారణ జరిపి దీంట్లో ఎవరు ఉన్నా సరే, మీ పార్టీకి చెందినటువంటి వ్యక్తులున్నా, ఇంకో పార్టీకి చెందినటువంటి వ్యక్తులున్నా కూడా వాళ్ళందరి మీద డైరెక్ట్గా యాక్షన్ తీసుకోండి. ఇప్పుడు ఎలాగైతే తిరుమల పరకామణికి సంబంధించి మీరు ఎలా అయితే యాక్షన్స్ తీసుకున్నారో అలాంటి యాక్షన్స్ని కూడా ఈ సింహాచలానికి సంబంధించిన ఇష్యూ మీద కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రతి భక్తుడు కోరుకుంటున్నారు, ప్రతి హిందువు కూడా కోరుకుంటున్నాడు. కాబట్టి దీని మీద కూడా ప్రభుత్వం ఇప్పుడైనా స్పందించాలి. ఇప్పుడైనా స్పందించి టీటీడీ సంబంధించిన వ్యవహారం మీద ఎంత ఇంట్రెస్ట్ చూపుతున్నారో అంత ఇంట్రెస్ట్ కూడా సింహాచలానికి సంబంధించిన వ్యవహారం మీద కూడా ఇంట్రెస్ట్ పెట్టి ప్రభుత్వం ఎవరైతే దొంగలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా జైల్లో పెట్టాల్సిన బాధ్యత ఉందనేది కూడా ఖచ్చితంగా చెప్పొచ్చు.